వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ రోజు మనతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. హలో సార్, వెల్కమ్ టు అవర్ షో. సార్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి లేదా మన రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి మాట్లాడుకుంటే, ఒక వ్యక్తి తన దగ్గర 1 కోటి లేదా 2 కోట్లు 3-4 కోట్లు ఇలా ఉన్నప్పుడు నెలకు ఎంతవరకు ఆదాయం తను తీసుకునే ఛాన్స్ ఉంటుంది, అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం. జనరల్గా ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే మేడం, ఈరోజు ఎంత సంపాదిస్తున్నారో దాన్ని బట్టి అవన్నీ ఏం కన్సిడర్ చేయకుండా ఒక రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది, లేకపోతే ఒక మంత్లీ ఇన్కమ్ కావాలనేది ప్లానింగ్ చేయరు జనరల్గా. ఇప్పుడు ఏం చేస్తారంటే, చాలా మంది వెల్త్ క్రియేట్ చేసి ఉండరు. ఆ వెల్త్ క్రియేట్ చేయడానికి ఒక సిప్పో లేకపోతే లంసంగా ప్లాన్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ ఇక్కడ నుంచి ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఒక సమయం వస్తుంది ఎప్పుడైతే వాళ్ళు ఇంకా పని చేయలేరు అన్నప్పుడు అంతలోట మనం ఒక ఇన్కమ్, ఒక వెల్త్ కానీ క్రియేట్ చేసుకుంటే దాని నుంచి మనం మంత్లీ ఇన్కమ్ వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్లో. సో ఇప్పుడు జనరల్గా నేను ఇవాళ ఏం తీసుకున్నానంటే మేడం, జనరల్గా ఒక 60 ఇయర్స్ లేకపోతే 50 ఇయర్స్ 60 ఇయర్స్ రిటైర్ అయ్యారనుకోండి, అక్కడి నుంచి ఒక 75 వరకు ఒక 15 ఇయర్స్ 10 ఇయర్స్ తీసుకుంటూ ప్రతి నెల ఒక ఇన్కమ్ కావాలనుకుని ఒక ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ రోజు కానీ మేడం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెల్త్ క్రియేషన్ 1 CR నుంచి ఒక 4 CR వరకు ఉందనుకుందాం. ఒక్కొక్క ఇన్వెస్టర్ దగ్గర ఒక్కొక్క అమౌంట్ ఉంది. 1 CR 2 CR 3 CR 4 CR. ఎవరి దగ్గర అయితే 1 CR కార్పస్ వెల్త్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉందో వాళ్ళకి ఒక మంత్లీ ఇన్కమ్ కావాలనేటప్పుడు మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఎంత వస్తుంది అనేది మనం మాట్లాడుకుంటే 1 CRకి మనం అప్రాక్సిమేట్గా ప్రతి నెల ఒక 50,000 చొప్పున తీసుకుంటూ వెళ్ళచ్చు. ఎప్పుడు ఎంత సమయం వరకు? 15 ఇయర్స్ వరకు. 15 ఇయర్స్ తీసుకోవచ్చు, 20 ఇయర్స్ కూడా తీసుకోవచ్చు. అంటే నేను ఎందుకు 15 ఇయర్స్ తీసుకున్నానంటే, దాన్ని ఏమంటారు, సర్వైవల్, అంటే బతికే ఏజ్ ఒక 75 వరకు బతుకుతున్నారు అనుకుందాం వాళ్ళు. ఓకే, సో ఒకవేళ 8 ఇయర్స్ వరకు బతుకుతున్నారు అనుకున్నా ఒక 20 ఇయర్స్ తీసుకుని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కానీ ఇవాళ నేను తీసుకుంది 15 ఇయర్స్ తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 1 CR ఉంది, 50,000 పర్ మంత్ ఎవ్రీ మంత్ తీసుకోవచ్చు. 15 ఇయర్స్ వరకు తీసుకోవచ్చు. తీసుకుంటూ పోతే మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనకు వచ్చే రిటర్న్స్ 12% రిటర్న్స్ జనరేట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ టోటల్ విత్డ్రావల్ అమౌంట్ 50,000 ప్రతి నెల తీసుకుంటూ పోతాం కదా 15 సంవత్సరాలకి. టోటల్ విత్డ్రావల్ అమౌంట్ ఏమో 90 lakhs, 90 లక్షలు. ప్రతి నెల 50,000 చొప్పున తీసుకుంటూ వెళ్తే 90 లక్షలు అవుతుంది 15 సంవత్సరాల్లో, అంటే 75 ఇయర్స్కి. సో అక్కడ ఇంకా వాళ్ళ దగ్గర బ్యాలెన్స్ ఎంత ఉంటుందో తెలుసా మేడం? 3.47 crores. వాళ్ళు పెట్టింది ₹1,00,00,000, వాళ్ళు తీసుకుంది 90 లక్షలు, ఇంకా బ్యాలెన్స్ 3.5 కోట్లు సుమారుగా 3.47 crores ఇంకా కార్పస్ ఉంటుంది. అంటే చూడండి, ₹1,00,000 పెట్టేస్తే 50,000 చొప్పున తీసుకోవాలి. ఇంకా ఎక్కువ తీసుకున్నారనుకోండి మీరు తరిగిపోతుంది. ఎప్పుడైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉందో తరుగుతుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే మేడం, ఒక 2 CR. నెక్స్ట్ 2 CR కానీ ఉందంటే వాళ్ళ దగ్గర వాళ్ళు ప్రతి నెల ₹1,00,000 ఆదాయం తీసుకోవచ్చు, మంత్లీ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ నేనేంటంటే మళ్ళీ 15 ఇయర్స్, అన్ని 15 ఇయర్స్ తీసుకుంటున్నాను. 12% రిటర్న్స్ తీసుకుంటున్నాను. ఈ రిటర్న్స్ అనేది ఇల్లస్ట్రేషన్ పర్పస్ మాత్రమే, గ్యారెంటీడ్ అయితే కాదు. 12% రావచ్చు, 15% కూడా రావచ్చు. సో ఈ 2 crores ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేశారో 1 lakh ప్రతి మంత్ తీసుకుంటూ 12% రిటర్న్ జనరేట్ చేస్తే వాళ్ళ తీసుకున్న అమౌంట్ ఇన్ 15 ఇయర్స్ 1,80,00,000 విత్ ఇన్ 15 ఇయర్స్ తీసుకుంటారు, 1 lakh చొప్పున. ఇంకా వాళ్ళకి వెల్త్గా ఎంత బ్యాలెన్స్ ఉంటుందని మాట్లాడుకుంటే దగ్గర 7 CR 6,94,00,000, అంటే సుమారుగా 7 కోట్లు ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది. 2 కోట్లు పెడితే 3 కోట్లు పెట్టి 1,50,000 ప్రతి నెల తీసుకోవచ్చు. 15 ఇయర్స్ ప్రతి తీసుకుంటూ పోతారు. 12% రిటర్న్ జనరేట్ చేస్తే మాత్రం 2,70,00,000 టోటల్ విత్డ్రావల్ అమౌంట్. ఇంకా బ్యాలెన్స్ 10.41 CR ఇంకా మిగులుతుంది. అంటే 10,40,00,000 ఇంకా మిగులుతుంది. 4th స్ట్రాటజీ ఏమో 4 crores ఎవరి దగ్గర అయితే ఉందో 2 lakhs ప్రతి నెల విత్డ్రా చేయగలుగుతారు.
15 years వరకు విత్డ్రా చేసుకుంటూ పోతే 12% రిటర్న్ జనరేట్ చేస్తే మనకి 3,60,00,000 ప్రతి 15 yearsలో టోటల్ విత్డ్రాల్ అమౌంట్ 13.89 crores ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే మేడం, ఇక్కడ మీ దగ్గర ఎంతైనా కార్పస్ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఏంటంటే 1 CR, 2 CR, 3 CR, 4 CR. ఇప్పుడు మీ దగ్గర 20 లక్షలు ఉండొచ్చు, 50 లక్షలు ఉండొచ్చు, 20 లక్షలు ఉండొచ్చు, 60, 70 ఎంత అయినా ఉండొచ్చు. దాని నుంచి కూడా మనం ఎంతో కొంత మనం మంత్లీ ఇన్కమ్ అనేది తీయగలుస్తాం. సో అలా తీసుకుంటూ వెళ్ళే ఛాన్సెస్ కావాలి అన్నప్పుడు మన దగ్గర ఇలాంటి కార్పస్ ఉండాలి, బిల్డ్ అయి ఉండాలి. అండ్ ఇప్పుడు మన ప్రతిదీ ఏంటంటే మన దగ్గర డబ్బులు ఉంటేనే మనకి మళ్ళీ డబ్బులు వస్తాయి, రైట్? సో అలాంటి క్రియేషన్ కూడా మనం ముందే నుంచి ప్లాన్ చేసుకుంటూ ఇలాగా మంత్లీ ఇన్కమ్ అనేది చేసుకుంటూ పోతే మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఇవన్నీ ఏదైతే రిటర్న్స్ మీతో మాట్లాడానో మ్యూచువల్ ఫండ్స్లో ఉండే బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఆఫ్ SWP, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. అంటే మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తూ ఇలాంటి డబ్బులు మంత్లీ ఇన్కమ్ మనకి తీసుకుంటూ ఒక మంచి వెల్త్ అనేది కూడా క్రియేట్ చేయగలుగుతాం. సో నేను చెప్పేది ఏంటంటే మేడం, ఫస్ట్ వెల్త్ క్రియేషన్ ఇంపార్టెంట్. వెల్త్ క్రియేట్ చేసిన తర్వాత మీకు జాబ్ మన జీవితంలో మేడం ఎప్పుడైనా సరే జాబ్ చేసిన వాళ్ళు, ఎర్నింగ్ చేసేవాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఒక టాప్ లెవెల్కి వెళ్ళినప్పుడు శాలరీ స్టాగ్నెంట్ అయిపోతుంది, ప్రమోషన్ స్టాగ్నెంట్ అయిపోతుంది. అదేవిధంగా మేబీ కొంతమందికి జాబ్ పోవచ్చు. సో మీరు ఎంతవరకు మీ జాబ్లో ఉంటారో అదే టైం లోపల మీ వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవాలి, బిల్డ్ చేసుకోవాలి. అది మీకు ఇప్పుడు ప్రతి ఒక్కరు చేసేది ఏంటంటే, నేను చాలా మంది నాకు ఫోన్ చేస్తుంటారు, ఒక 30, 35, 40 yearsకి వచ్చినప్పుడు ప్లానింగ్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు మనకి సమయం ఎప్పుడైతే తక్కువ ఉంటుందో మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది బాగా పెరిగిపోతుంటుంది. ఏజ్ నుంచి ప్లాన్ చేసుకోవాలి. జనరల్గా 20, 22, 23లో జాబ్ వస్తుంది. ఫస్ట్ 5 years ఎంజాయ్ చేయండి. ఎందుకంటే లైఫ్ ఎప్పుడు ఎంజాయ్ చేస్తూనే మన ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మన వెల్త్ క్రియేట్ చేయాలి. మొత్తం సాక్రిఫైస్ చేసి మన ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఒక వెల్త్ క్రియేట్ చేశారనుకోండి, దానికి అర్థం ఏముంది? రేపు ఎవరికి ఇస్తారా డబ్బుల్ని? సో అప్రాక్స్ 30 years నుంచి ప్లాన్ సో చేసుకుంటే సుమారుగా 25 to 30 years మధ్య నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళు 25 years, 30 years సమయం ఉంటుంది. సో ఈ పెద్ద కార్పస్ లో క్రియేట్ చేయగలుగుతారు మీరు. 5 crores, 10 crores, 20 crores. మన రీసెంట్ గా నేను ఏదో లలిత్ మోదీ IPL ఫారినర్ చైర్మన్ ఉన్నారు కదండి, ఆయన మాట్లాడితే ఏదో వీడియోలో చూశాను నేను. 10 కోట్లు ఆయనకి 4 weeks కూడా రావంట. 10 కోట్లు. సో మన ఆయన ఎగ్జాంపుల్ గా చెప్తున్నానంటే, మన కార్పస్ మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూసుకున్నా సరే మనకు ఒక పెద్ద కార్పస్ కావాలి. ఇలాంటి 3.4 అని మనకి ఇప్పుడు బ్యాలెన్స్ చెప్పాను చూసారా, 1 CRకి ఇంకా విత్డ్రాల్ చేసిన తర్వాత 3,47,00,000, 2 కోట్లకి ఇంకా 6,94,00,000, 3 కోట్లు ఉన్న వాళ్ళకి ఇంకా బ్యాలెన్స్ 10 కోట్లు, 4 కోట్లు ఉన్న వాళ్ళకి ఇంకా 13,89,00,000. ఇలాంటి కార్పస్ కానీ ఉంటే 3, 6, 10, 13 కోట్లు ఇంకా ఉంటే మనకి ఆ మంత్లీ ఇన్కమ్ అనేది, లైఫ్ స్టైల్ అనేది సస్టైన్ అవుతూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ మన ఎంటర్టైన్ కూడా చేస్తూ మన బతక ఛాన్సెస్ ఉంటాయి. మన లైఫ్లో చేయవలసింది ఏంటంటే మన లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఒక వెల్త్ క్రియేట్ చేసుకుంటూ ఒక హ్యాపీ రిటైర్మెంట్ ఫ్యామిలీ, టెన్షన్స్ లేకుండా ఉండే ప్లానింగ్ అనేది చేసుకోవాలి ముందు నుంచి. ఓకే, సో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి, SIP గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి చాలా మందికి ఉన్న కామన్ డౌట్స్ కి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.